లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు విజయవంతం కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ మహాసభల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి విద్య ఉండాలి, భారతదేశ వ్యాప్తంగా కూడా విద్య ఏ రకంగా ఉండాలి, విద్యను అమలు చేయడంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛనిస్తూ కొఠారి కమిషన్ సూచించిన ప్రకారం కేంద్రం తన బడ్జెట్లో 10% నిధుల్ని రాష్ట్రాలకు కేటాయించాలి. అప్పుడు మాత్రమే విద్యను సరైన రీతిలో ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు బడ్జెట్లోనేమో 10% కేటాయించాలని చెప్పి కొఠారి కమిషన్ చెప్తే అది 2.5% అంటే రూపాయి ఇవ్వమంటే పావల మాత్రమే ఇస్తున్నారు. కానీ పెత్తనం మాత్రం మాదే కావాలని చెప్పి రకరకాల కేంద్ర ప్రాయోజిత పథకాలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల కాలాల్లో కట్టబెట్టేట్టుంది తప్ప ఆ విద్యను ముందుకు తీసుకుపోయే రకంగా లేదు. ఆ స్థితిని మార్చుకోవాలని, బడ్జెట్ పెంచాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మధ్యాహ్న భోజనం విషయంలో 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి మధ్యాహ్న భోజనం రేట్లు పెంచి నాణ్యమైన భోజనం పెట్టడానికి, తర్వాత వంట ఏజెన్సీలకు కూడా కనీస వేతనం ముట్టే రకంగా వాళ్లకు 10,000 చొప్పున పెంచినట్లయితే మధ్యాహ్న భోజనం మంచిగా పెట్టే అవకాశం ఉంటుంది. ఆ పద్ధతిలో నిర్ణయాలు చేయాలని చెప్పి నేను కోరుతున్నా. నూతన విద్యా విధానం 2020 పేరిట పూర్వ ప్రాథమిక తరగతులతో పాటు 1-2 తరగతులు కూడా కేజీబీలలో అంగన్వాడీ కేంద్రాల్లో పెట్టాలంటున్నారు. అది సాధ్యం కాంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలలని పూర్తిగా మూతపడే అవకాశం ఉంటుంది. ప్రీ ప్రైమరీ తరగతులు అంటే నర్సరీ కానీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ ప్రాథమిక పాఠశాలలోనే పెట్టే రకంగా నూతన విద్యా విధానం మార్చుకోవాలి. లేకుంటే అది రద్దు చేసి భారత రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా, ఎందుకంటే నూతన విద్యా విధానంలో ఏం చెప్తారంటే, అదే మనం 1968 మొదటి నూతన విద్యా విధానం పరిశీలిస్తే భారతదేశ బాలబాలికలను భావి భారత పౌరులుగా తయారు చేసి ఈ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావడానికి, తద్వారా ఈ దేశాన్ని అభివృద్ధి చేయడానికి ఈ విద్యా విధానం ఉపయోగపడుతుంది అని చెప్తుంది. కానీ ఈ నూతన విద్యా విధానం 2020కి వస్తే ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం గల పరివారాల కొరత ఉంది. కాబట్టి ఈ విద్యా విధానం ద్వారా నూతన స్కిల్డ్ లేబర్ను తయారు చేసి ఆ స్కిల్డ్ లేబర్ను ప్రపంచంలోని అన్ని బహుళజాతుల కంపెనీలకు అందించడమే మా విద్యా విధాన లక్ష్యమని చెప్తుంది. అంటే ఇదొక లేబర్ కార్ఖానాగా భారతదేశాన్ని మార్చి ప్రపంచానికి లేబర్ను అందించడం అంటే అంతకంటే ఇంకో విషయం ఉండదు. అభివృద్ధి నిరోధకం అంతకంటే తల ఉంచుకునే విషయాలు ఉండవు. కాబట్టి అందుకనే నూతన విద్యా విధానం రద్దు చేయాలంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని పాఠశాల విద్యా విషయంలో కొన్ని సరైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, కొంత మెరుగైన పరిస్థితి ఉన్నప్పటికీ యూక్వేర్ పెండింగ్ను మాత్రం ఇంకా పరిష్కరించలేకపోయింది. వేల కొద్ది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. జీపీఎఫ్ కావచ్చు, సరెండర్ కావచ్చు, టీహెచ్జిఎల్ఐ కావచ్చు, లేదా మెడికల్ రియంబర్స్మెంట్స్, వాటిలో అవినీతి కూడా జరుగుతున్నట్టు మా దృష్టికి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా, మీరు జేఏసీకి ఏదైతే హామీ ఇచ్చారో ఆ ప్రకారం డిసెంబర్ 31లోగా అన్ని రకాల యూక్వేర్ పెండింగ్స్ చెల్లించండి పూర్తిగా. అప్పుడు మాత్రమే ఆ అపవాదు పోతుంది. తర్వాత చెల్లించేవి కూడా క్రమ పద్ధతిలో చెల్లించండి. పోయిన సంవత్సరం నవంబర్లో బిల్లు చెల్లించకుండా ఈ సంవత్సరం అక్టోబర్లో బిల్లు చెల్లిస్తే అది సరైనది కాదు. కాబట్టి సరైన పద్ధతిలో ఈక్వేర్ పెండింగ్ బిల్లుని క్లియర్ చేయాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా కేజీబీలకు మినిమం బేసిక్ పే ఇవ్వండి, మిగిలిపోయిన డిఎల్ చెల్లించండి. తర్వాత మోడల్ స్కూల్ టీచర్లకు 010 ద్వారా వేతనాలు చెల్లించండి. ఆశ్రమ స్కూల్లో ఉన్న పండిట్ పీటలను స్కూలర్స్ని అప్గ్రేడ్ చేసి, అది చాలా చిన్న పని, 350 మంది మాత్రమే ఉంటారు, చేయండి. వచ్చే విద్యా సంవత్సరం ఈ బళ్ళను సరైన రీతిలో నడపడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. అందుకు అనుగుణంగా తీసుకుంటుందని ఆశిస్తున్నా. ఒకవేళ ఆ పద్ధతిలో లేనట్లయితే తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సామాజిక స్పృహలో భాగంగా ప్రజల్ని కలుపుకొని వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడానికి తగు నిర్ణయాలు చేసి ముందుకు పోతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అందుకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. అటువంటి పోరాటాల్లో నా భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను.